హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోలని కొంచెం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కూడా యూస్ఫుల్గా ఉంటుందండి. సతీష్ వీడియో కంటిన్యూషన్ చేస్తానండి. భయంతో మా అక్కల్లుడు మనీ అని చెప్తాను కదా అండి, మనీకి ఫోన్ చేసినాను. ఆ అబ్బాయి కాలేజీలో ప్రిన్సిపల్ అండి. కాలేజ్కి వదిలేసి హాస్పిటల్కి పరిగెత్తుకొని వచ్చేసినాడండి. ఆ అబ్బాయి వచ్చే లోపల సతీష్కి వామిటింగ్ అవుతుంది, బీపీ హైలో ఉంది, తనకలాడిపోతున్నాడు. అసలు సతీష్ ఫస్ట్ టైం కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయండి భయానికి. అప్పటి వరకు చెన్నైలో ఉన్నప్పుడు కూడా సతీష్ ఏం భయపడలేదండి, ఏం కాదులే అన్నట్టు లైట్ తీసుకున్నాడు. కానీ ఇక్కడ డయాలసిస్ జరిగేటప్పుడు తనకి బాడీ సపోర్ట్ చేయలేదండి, కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి, బాగా భయపడిపోయినాడు. నేనంతా షివర్ అవుతా. ఆ డయాలసిస్ జరిగే దగ్గర పెద్ద వెంకటేశ్వర స్వామి ఫోటో ఉందండి, ఆయన్ని మొక్కుతున్నాను, ఏడుస్తున్నాను. అసలు ఏంది చెన్నై నుంచి బాగా ఇంటికి తీసుకొచ్చినాక రెండో రోజే ఇంత సీరియస్ అయిపోవడం ఏంది, ఇంత భయపడుతున్నాడు ఏందని అందరం భయపడిపోయినాయండి. ఆ మనీ అనే అబ్బాయి, మాతో కూడా వచ్చిన అబ్బాయి, చెన్నైలో అయితే ఎక్కడ కానీ భయపడలేదు. మామ బాగున్నాళ్ళు ఎత్తా ఏం కాదంట అన్నాడు. ఆ అబ్బాయి కూడా ఫస్ట్ టైం సిమ్స్లో సతీష్ని చూసి భయపడిపోయినాడండి. సతీష్కి అయితే కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి, అసలు వామిటింగ్ అవుతుంది, నాకు కళ్ళు కనపడలేదు అంటున్నాడు, నాకు బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది అంటున్నాడు. లాస్ట్కి మాట్లాడేదానికి కూడా నోట్లో నుంచి మాట రాలేదండి, అంత టెన్షన్ పడిపోయినామండి. ఆ రోజు వచ్చి మళ్ళీ ఎట్లా డయాలసిస్ అయిపోయింది. ఆ అబ్బాయికి డయాలసిస్ జరిగేటప్పుడే ఒక డాక్టర్ వచ్చినాడండి రౌండ్స్కి. ఆ డాక్టర్ కూడా చూసినాడు. ఇంకా బీపీకి హైలో ఉందిలేండి, ఇంకా ఏం కాదు, డయాలసిస్ జరిగిపోని అన్నట్టే చెప్పినారండి. ఆడు కూడా పెద్దగా ఎవరు కేర్ తీసుకోలేదండి, ఎందుకో తెలియదు. ఇంకా డయాలసిస్ అయిపోయింది, అక్కడి నుంచి బయట పడిపోవాలనేసి ఇంకా మణి అనే అబ్బాయి వెళ్ళిపోదారు పండత్తా అన్నాడు. సతీష్ కొంచెం దారిలోకి వచ్చినాక నాతో కాలేదు, నేను టీ తాగుతాను అన్నాడు. మధ్యలో టీ తాగినాడు. ఇంక వెళ్ళిపోయినామండి ఇంటికి, వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయినాం, తిరుపతికి వెళ్ళిపోయినాము. బాగానే ఉన్నాడండి, ఇంటికి వెళ్ళినాక బాగానే ఉన్నాడు, ఫుడ్ తిన్నాడు, అంతా ఓకే అనే టయానికి ఇంకా చూడేమి మళ్ళీ మాకు చెన్నైకి వెళ్ళే ప్రాబ్లం మళ్ళీ క్రియేట్ అయిపోయిందండి. సతీష్ పడుకునే అంతవరకు బాగానే ఉన్నాడండి. ఇంకా మిడ్ నైట్లో ఊపిరాడతలేదండి సతీష్కి, బ్రీతింగ్